హాయ్ అండి, ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం దానిమ్మ, పపాయ, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, 1 యాపిల్ అయితే కట్ చేసుకుని తీసుకున్నాను. ఇలా పీసెస్గా చిన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను నేను అన్నీ ముందే. తర్వాత 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని అందులో కాచి చల్లార్చిన మిల్క్ వేసుకుని ఇలా కలిపేసుకోవాలి. బాగా మిల్క్ పౌడర్ మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలిపి పక్కన ఉంచుకోవాలి. కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకొని కలుపుకోవాలండి. నేను 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఈ మిల్క్ని మనం బాగా మరిగించుకోవాలి. స్టవ్ పై పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. బాగా ఇలా కలుపుతూ ఉండాలండి. పాలు బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతుండగా దీనిలో 1/2 కప్ షుగర్ అయితే వేసుకున్నాను నేను. మన స్వీట్నెస్ బట్టి షుగర్ అయితే వేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు అలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ అయితే వేసుకోవాలి. ఈ మిల్క్ వేసుకున్నాక వెంటనే కలుపుకోవాలండి, లేకపోతే మనకి గడ్డలు కట్టేస్తుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇది చిక్కగా తయారవుతుంది. చూసారు కదా, కొంచెం చిక్కబడుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ పాటు అలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా అది చిక్కగా తయారవుతుంది. ఇలా కలుపుతూ చూసుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుందండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చిక్కగా తయారవుతుంది. చూసారా, మనం కలిపే కొద్దిగా అది ఇలా చిక్కగా తయారవుతుంది. సరిపోద్దండి మనకి. ఇలా ఉంటే దీన్ని మనం వేరే ఒక బాక్స్లోకి మార్చుకోవాలి. ఇలా వేరే గిన్నెలో పోసుకోవాలి. దాన్ని తీసుకుని దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఇందులో ఫ్రూట్స్ వేయకూడదండి. బాగా చల్లారిపోవాలి, కూల్ అయిపోవాలి ఇదంతా. నేనైతే చల్లారిన తర్వాత ఫ్రూట్స్ వేసుకున్నాను. బ్లాక్ అండ్ గ్రీన్ గ్రేప్స్, పపాయ, ఇంకా దానిమ్మ, యాపిల్ కూడా వేసుకున్నాను. మన ఇష్టం అండి, ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇలా మిక్స్ చేసేసుకున్న ఒకసారి దీనికి ఇలా మూత పెట్టేసుకుని పైన ఇలా ఒక మూత పెట్టేసుకోవాలి. దీన్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ అయిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి.